సో ఇందులో వినాయకుడిని నిమజ్జనం చేశారండి. ఇక్కడ వినాయకుడిని ఇక్కడ నిమజ్జనం చేశారు. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వరప్రసాద్. మీరు చూస్తున్నారు వరప్రసాదవరం ఛానల్. సో ఇది చూసారు కదా చెరువు ఎంత బాగుందో. సో ఇది కరీంనగర్ డిస్టిక్లో వరంగల్ వెళ్ళే దారి ఉంటుందండి. ఈ విలేజ్ పేరు వచ్చేసి మానకొండూర్. అంటే నేను పుట్టిన ప్లేస్ అండి. దిస్ ఇస్ మై విలేజ్ మానకొండూర్. సో ఒకప్పుడు ఇక్కడ కింద ఇక్కడ వరకు వాటర్ ఉండేది. చుట్టుపక్కల గుడి, ఇక్కడ గుడి ఉంటుంది. అది కనిపిస్తున్న విలేజ్ వచ్చి గడి అంటారు. ఇటు సైడ్ గడి ఉంది. గడి ఇదంతా కూడా మానకొండూర్ విలేజ్. సో ఇక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి ఆనుకొని ఉంటుంది. ఒకప్పుడు మాత్రం ఇక్కడ ప్లాట్ఫామ్ చుట్టూ లేదు. ప్రతి వినాయక చవితికి నిమజ్జనం అనేది మా చెరువులోనే జరుగుతుంది. పెద్ద చెరువు అంటారు, మానకొండూర్ పెద్ద చెరువు. సో మనకి ఈ రూట్ వచ్చేసి ఇటుండి కరీంనగర్ వస్తుంది. స్టాచ్యూ నుండి ఇట్లా కరీంనగర్ వస్తుంది దారి. విలేజ్ ఇటు నుండి వరంగల్ వెళ్తుంది అటు. సో చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను. చెరువు మొత్తం ఇప్పుడు వర్షాలతోని డ్యామ్ గేట్లు కూడా తీసి ఉన్నాయి కదండి. సో మా చెరువు కూడా ఫుల్గా నిండి ఉంది. ఫుల్ వాటర్ చూసారు, ఇక్కడ వరకు మొత్తం వాటర్ ఉంది. సో నేను పుట్టిన ఊరు మై విలేజ్ మానకొండూర్. ఫ్రెండ్స్, మానకొండూరు చెరువు నుండి ఇంకా చిన్న మొత్తడి అనేది ఇంకా పోస్తుంది చూసారు ఇక్కడ. సో చెరువు వెనక భాగానికి వచ్చాను. సో అటు మొత్తం కూడా మానకొండూరు చెరువు అంతా. ఇందులో చెరువులో మొత్తం అన్ని తామరపూలు ఉంటాయి కంప్లీట్లీ. ఇది లొకేషన్ ఏరియా. సో ఫ్రెండ్స్, మనకు మానకొండూరు చెరువు కట్టమీకలు వస్తే కట్టమీంచాలి దిగే రోడ్ అండి. కరీంనగర్ వరంగల్ హైవే టచ్ అవుతుంది. ఈ రోడ్ వచ్చేసి మనకి సదాశివపల్లి, ఏదైతే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందో సస్పెన్షన్ బ్రిడ్జ్కి అటు ప్లస్ అల్గూరు రోడ్, రెండు రోడ్డు కవర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మానకొండూరు టు కరీంనగర్ వెళ్ళే దారిలో ఇక్కడ సదాశివపల్లి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ చెట్టు పక్క రైట్ సైడ్ తీసుకుంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ రూట్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అల్గూరు వెళ్తుంది టు కరీంనగర్. సో ఇది సదాశివపల్లి బస్ స్టాప్. సో చెరువు బాగుంది కదండి. సో లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయొచ్చండి వరప్రసాదవరం ఛానల్. కీప్ వాచింగ్.